హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రీ డైరీస్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ సేమియా బూరెలు. సేమియా బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సేమియా బూరెలు చేసుకోవడానికి ముందుగా మనం సేమియా, పంచదార, కిస్మిస్, మైదా, కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, యాలకులు అండ్ సాల్ట్. సో ముందుగా సేమియా బూరెలు చేసుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్లో మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సేమియా అందులో ఉడకబెట్టేటప్పుడు ఆ సేమియా అనేది ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా విడివిడిగా ఉంటుందన్నమాట. సో అందుకని ఆ బాయిల్ చేసే వాటర్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కాస్త బాయిల్ అయ్యాక చూస్తున్నారు కదా, ఆ వాటర్ కాస్త బాయిల్ అయ్యాక సేమియాని అందులో కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం సేమియా వేసేసుకున్నానండి. వేసుకున్నాక ఇలా సేమియాని కలుపుకుంటూ ఉండాలి. సో ఈ స్వీట్ రెసిపీ కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీలో చాలామందికి రెసిపీ తెలిసి ఉంటుంది, బట్ స్టిల్ కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు కిడ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ సేమియా అయితే ఉడికిపోయిందండి. సేమియా ఉడికిన తర్వాత దాన్ని మనం ఇలా వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి, సేమియాలో ఉన్నదంతా. సో అదే బౌల్లో కొద్దిగా 1 కప్ షుగర్ అయితే తీసుకోవాలి. షుగర్స్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇంకోవైపు కొద్దిగా మైదా, అందులో కొంచెం పంచదార, ఈ రెండు కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ సేమియాతో మనం ఏవైతే బూరెలు చేసుకుంటామో, బాల్స్ చేసుకుంటామో, ఆ బాల్స్ అనేవి ఇందులో డిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో ఈ మైదా అనేది మనం బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో దీని కన్సిస్టెన్సీ కూడా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా కలుపుకోవాలనేది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కావాలంటే మీరు చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఉండలు లేకుండా రావాలి కాబట్టి. ఇందులో ఎక్కువ పంచదార అవసరం లేదండి. మైదాలో కొద్దిగా పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక 3 స్పూన్స్ వరకు. ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఇంకోవైపు షుగర్ అండ్ వాటర్ కూడా, షుగర్లో వాటర్ యాడ్ చేసి పెట్టాము, అది కూడా చూసుకోవాలి. దానికి పాకం ఏం అవసరం లేదండి, అది జస్ట్ వాటర్ అందులో షుగర్లో వాటర్ బాయిల్ అయిపోతే సరిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనం మైదా అండ్ షుగర్ రెండు కూడా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో దట్ మనం బూరెలు వేసేటప్పుడు మనకి అవి బాగా వచ్చేటట్టుగా. నెక్స్ట్ ఏదైతే సేమియా ఉడకబెట్టి వాటర్ డ్రైన్ చేసుకున్నామో ఆ సేమియాని ఈ షుగర్ అండ్ వాటర్ సిరప్ ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. సేమియా వేసుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అండ్ అలాగే యాలకులు, ఈ రెండు కూడా, ఇలాచి, ఈ రెండు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. జీడిపప్పు అండ్ ఇలాచి ఈ రెండు కూడా బాగా అందులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వీటిని బూరెలా తయారు చేయబోతున్నాం. సో అది కొద్దిగా చల్లారాలి, వేడిగా ఉన్నప్పుడు మనం చేయలేం కాబట్టి ఈ సేమియా అంతా కూడా బాగా కలిపి కాసేపు చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక పెద్ద పళ్ళెం అయితే తీసుకోవాలండి. ఆ పళ్ళానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి. కొద్దిగా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇలా కొద్దిగా సేమియా తీసుకుంటూ ఇలా ఉండలుగా చేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం పెద్ద సైజులోనే చేసుకుంటున్నామండి. మీకు కావాలంటే కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. బూరెలు సైజ్ అనేది అది ఇట్స్ బేస్డ్ ఆన్ యూ. మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే కొంచెం పెద్ద సైజే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మొత్తం అన్నీ ఒకేసారి మనం చేసి పెట్టుకుంటే ఏంటంటే ఒకేసారి మనం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు.
సో షుగర్ మీ ఇష్టంని బట్టండి. మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే కొంచెం షుగర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు స్వీట్నెస్ తక్కువ కావాలి అంటే తక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, అన్నీ సేమియా బూరెలు అయితే పక్కన చేసి పక్కన పెట్టేసుకున్నాము. చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా. సో మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వీటిని మైదా బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవడమే. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ బూరెలని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మైదాలో వేసి అందులో వేసేయటమే. వేసిన వెంటనే వీటిని ఫ్లిప్ చేయకూడదండి. కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా వేయాలి. ఎందుకంటే మనం వేసేది మైదా కాబట్టి ఒకదానికొకటి అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేయాలి. ఒకేసారి మనం ఎక్కువ వేసామంటే అవన్నీ కూడా స్టిక్ అయిపోతూ ఉంటాయి. ఇలా చూసారా, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే ఏంటంటే మనకి ఇలా విడివిడిగా బాగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ బూరెలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఫ్లిప్ చేసుకుంటున్నాం. అండ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. సరే, మన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. అండ్ ఫైనలీ మన సేమియా బూరెలు ఈజ్ రెడీ టు టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.